అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరుపేద మహిళలకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం మానకొండూరులో ఉన్నాం. ఇక్కడ మీకు అందిస్తాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. వాళ్ళ కళ్ళల్లో సంతింటి కళ సాకారం కావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు సైతం. అయితే కూలీ నాలి చేసుకునే వారికి మొదటి దశలో వాళ్ళకి సొంత ప్లేస్ ఉంటే ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అందులో భాగంగా కొంతమంది మంత్రి, ఇన్ఛార్జి మంత్రి, ఇతర మంత్రులు, అధికారుల యొక్క నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఇతరులందరూ కలిసి అర్హులని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనకి పిల్లర్ పొక్కలు అయిపోయాయి, పిల్లర్ గుంతలు తవ్వారు. దీనికి సంబంధించి పనులు వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఒకసారి మనం ఇక్కడ లబ్ధిదారులు ఏమంటున్నారు, వారికి ఇందిరమ్మ ఇల్లు లభ్యమైంది, వారి యొక్క అభిప్రాయం అంటే ప్రొసీడింగ్ ఉంది, ప్రొసీడింగ్ తీసుకొని దీనికి సంబంధించి చూస్తున్నాం మనం. అమ్మ మీరు చెప్పండి. ఇటు మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఎట్లా అనిపిస్తున్నది, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి కడుపు చల్లగుండా, ఆయన చల్లగుండా మాకు ఇల్లు వచ్చింది. కాంపల్లి సత్యనారాయణ. అంటే ఇల్లు మీరు ఏం పని చేస్తారు? అసలు కూలి పని చేస్తాం. మేము కూలి పని చేస్తాం. నాటే పోయి కలవతాం, అరిగలవతాం, కూలి పని చేస్తాం. ఇల్లు వస్తుందని అనుకున్నారా? మీకు ఇల్లు వస్తుందని? ఇల్లు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. ఎస్, మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా అది ప్రొసీడింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రము కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యనిర్వాహక సంచాలకులు శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ ఉత్తర్వుల నెంబరు జీవో నెంబర్ వచ్చింది 1141 KRNR కరీంనగర్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 2025 225 ఇండ్లలో తేదీ వేశారు. దీనికి సంబంధించి గత మే మాసంలో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి మంజూరీ పత్రం ఇజ్జగిరి లక్ష్మి, భర్త ఇజ్జగిరి బాలరాజు మానకొండూరుకు సంబంధించి వీళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయము పూర్తి సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఏంటి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఒక ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుగా మీరు వచ్చిర్రు, చాలా ఎక్కువ మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు, మీకు మంజూరు చేశారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనికి? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పేదింటి కళ నెరవేరింది మాకు. మా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు పేదలకు, అర్హులైన పేదల కోసమే ఇల్లు కేటాయింపు జరుగుతుంది. ఇందులో ఏ నాయకులకు కానీ ఎవరికి కానీ ఇలా అమౌంట్ డబ్బులు అనేది ఇవ్వడం ఇదంతా అసత్య ప్రచారాలు. మా కవంపల్లి సత్యనారాయణ గారు చేయబట్టే మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఇది వేరే వాళ్ళకు అర్హుల లేని వాళ్ళకు కూడా ఇస్తారు అదని. అది కాదు, అర్హులైన వాళ్ళకే ఇస్తారు. మేము కూలీ పని చేసుకుంటాం. మాకు మా నాయకులు, మా కవంపల్లి సత్యనారాయణ గారు, మంత్రి వాళ్ళందరూ కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ మంజూరు ఉత్తర్వులు అందిన తర్వాత 45 రోజుల్లోపు ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టి సంవత్సరం లోపల పూర్తి చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. 400 చదరపు అడుగుల నుంచి 600 వరకు మించకుండా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలి. 2 గదులు అంటే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి మరుగుదొడ్డి తప్పనిసరి అని చెప్పేయడం జరిగింది. లబ్ధిదారులు అనర్హత తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించిన ఇంటి యజమానికి సంబంధించిన మంజూరుని రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన బిల్లులు మొత్తం ఆర్ఆర్ చట్ట ప్రకారం వసూలు చేయబడును. తిరిగి ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు చూపబడిన నిర్మాణ దశల్లో అంటే స్టెప్ బై స్టెప్ దశల వరకు ఇస్తారు. మొదటి బిల్లు బేస్మెంట్లో నిర్మించిన తర్వాత 1 లక్ష రూపాయలు. అమ్మ 1 లక్ష రూపాయలు వచ్చాయి ఇప్పుడు మీకు? బేస్మెంట్ ఇంకా కాలేదు సార్. బేస్మెంట్ అయిన తర్వాత వస్తుంది. బేస్మెంట్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంటే తర్వాత రెండవ బిల్లు గోడలు కట్టిన తర్వాత మరొక 1 లక్ష రూపాయలు. మూడవ బిల్లు స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు. చివరి బిల్లు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు. మరుగుదొడ్డి, ప్లాస్టరింగ్, తలుపులు అమర్చిన తర్వాత ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ముక్కుబిండి వసూలు చేస్తామనే హెచ్చరికలు కూడా దానిలో జారీ చేయడం జరిగింది. కొంతమంది స్థానిక నేతలు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు మన ఊరికి 90 ఇండ్లు వచ్చినాయి.
ఇలా ప్రతి ఒక్కరికి పేదవానికే అర్హులైన వారికే ఇచ్చాము. ఇప్పటి వరకు మన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఇందులో ఎలాంటి అవకతవకలు లేకుండా ఓకే, మొత్తం మీద ఎలాంటి అవకతవకలు లేదు, అక్రమాలు అసలే జరగలేదు, మొత్తం మీద అర్హులైనటువంటి వారికి ఇచ్చారంటున్నారు. మీరు ఒకటి చెప్పండి, ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ నేతలు ఒక ఆరోపణ చేస్తున్నారు, చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు వేల సంఖ్యలో, మీరు వందల సంఖ్యలో గ్రామాల్లో సెలెక్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళ సంగతి ఏంది, 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ఇందిరమ్మ ఇల్లు అర్హులకి చాలామంది ఉన్నారు అయినా ఇవ్వట్లేదు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఇప్పుడు అర్హులైన అందరికీ ఇల్లు వస్తాయి, దశల వారీగా వస్తాయి. ఎందుకంటే ఒకటేసారి అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి గవర్నమెంట్కి కూడా అందరూ ఎంతమంది పేద ప్రజలు ఉన్నా కానీ వాళ్ళందరినీ చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ అందరికీ ఇల్లులు మంజూరు చేయబడతాయి. ఇందులో ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అన్నీ చూసుకుంటా ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకు మాత్రమే ఇస్తున్నారు. ఏదైతే ఉన్నదో మనము ఒక ఉద్యోగం పడితే చాలామంది అప్లై చేసుకుంటారు, అలాగే ఇందులో కూడా ఎంతోమంది అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళని కూడా స్క్రూటినీ చేసుకుంటా పేద ప్రజలని, ఇల్లు లేని వాళ్ళని మాత్రమే ఇందులో సెలెక్ట్ చేసి ఎలాంటి కరప్షన్ లేకుండా ఇల్లులు ఇస్తున్నారు. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎంతోమంది ఎన్నో అనుకుంటున్నారు కాబట్టి, కానీ ఎలాంటి కరప్షన్ కానీ ఎలాంటి తప్పు ఇబ్బందులు లేకుండా ఇస్తున్నారు. మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా ఎలాంటి ఎవ్వరు కరప్షన్ చేసినా వాళ్ళు ఊరుకోరు. వారు చేసే మంచి పనులు చూడండి, బస్సే తీసుకోండి, కరెంటే తీసుకోండి, ఇంకా ఈ రైతు భరోసా తీసుకోండి, ఇలాంటి వాటిలలో చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. దీనికి వారికి మా యొక్క చాలా ధన్యవాదాలు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ అవర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇక్కడికి సంబంధించి మరొక లబ్ధిదారులు ఉన్నారు, ఆ మరొక లబ్ధిదారుకి సంబంధించి వారి అభిప్రాయం కూడా మనం కనుక్కుందాం. ఏంటమ్మా మీ పేరేంటి, మీకు ఎప్పుడు వచ్చింది ఇందిరమ్మ ఇల్లు, మీకు ఇల్లు వస్తుంది అనుకున్నారా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు ఇల్లు వస్తుందనే అనుకున్నాం సార్, మాకు ఇల్లు వచ్చింది, మాకు చాలా సంతోషం. స్టార్ట్ చేసిండ్రా? స్టార్ట్ చేసినాం సార్, ఇలా రంధ్రాలు తవ్వుతారు. ఓకే, ఏంది మరి ఏమన్నా ఎవరికేమన్నా ఇచ్చిరా డబ్బులు? ఎవరికి ఏమీ లేదు సార్, అక్రమాలు జరుగుతున్నాయన్నారు మరి బాగా. ఏం జరుగుతలేదు సార్. ఏం పని చేస్తారు మీరు? నేను కూలి పనే చేస్తాను సార్, కూలి పనే చేస్తాం. మాకు ఫోటోస్ వచ్చినందుకైతే చాలా సంతోషం, మంచిగా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పండి, మీకు ఇల్లు వచ్చింది కదా, ఇల్లు లబ్ధిదారులు మీకు సంబంధించి మీరు ఎట్లా అనుకుంటున్నారు? మాకు ఎలాంటి ఇల్లు లేదు, ఇల్లు లేకపోతే మాకు ఒకటే రేకుల షెడ్ ఉంటే మేము నిరుపేదలము. మమ్మల్ని అందరూ సర్వే చేసి మాకు ఎవరికి ఇల్లు లేదని చూసి వాళ్ళు ఇల్లు మాకు మంజూరు చేశారు. మంజూరు చేసిన ధన్యవాదాలు కవ్వంపల్లి సత్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేపిస్తున్నాం. ఇంటింటికి నిరుపేదలను సర్వే చేసి మరియు మీకు ఉంది లేదా అన్ని అందరి రకాల వాడకట్లు అందరిని అడిగి ఇల్లు ఇస్తారు అందరికీ. అయితే ప్రతి ఒక్క ఇంటింటికి గడపకు తిరుగుతాను. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ స్టెప్ తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా అలాగనే జరుగుతుంది. భూమి లేని వారికి భూమి కూడా ఇచ్చి ఇల్లు కట్టిస్తానని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు అయితే ఆరోపణ చేస్తున్నారు, చాలా వరకు లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉంది, మంజూరైనటువంటి ఇండ్లు తక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి వారు ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అయితే దశల వారీగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. పేదనికి సొంతింటి కళ సాకారం అవుతుంది ఇందిరమ్మ ఇల్లు ద్వారా అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే అనేక గ్రామాల్లో లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టుకు సంబంధించి గ్రామ సభల్లో అయితేనే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే మేము ఇల్లు ఇస్తున్నాము, ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళకి, ఇలాంటి పైరవీలకి అవినీతి అక్రమాలకి తావివ్వకుండా అర్హులైనటువంటి పేదవారికి మాత్రమే ఇస్తున్నామని చెప్పి స్పష్టం చేశారు. ఎవరైనా అర్హులు కాదని తేలితే ఇల్లు నిర్మాణం అయిన తర్వాత సైతం వారికి మంజూరైనటువంటి 5 లక్షల రూపాయలు మళ్ళీ రికవరీ చేస్తామని చెప్పేసి జిల్లా స్థాయి అధికారులు హెచ్చరికలో ఆ మంజూరీ పత్రంలోనే హెచ్చరిక జారీ చేసినటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద సొంతింటి కళ సాకారం అవుతున్నందుకైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం అయితే మనం స్పష్టంగా గమనించాం. కూలీ నాలి చేసుకుంటూ బతుకుతూ పూరి గడిసెల్లో ఉంటూ తమ కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళందరూ తమకు ఒక ఇల్లు ఉంది, తమకు ఒక సొంతింటి కళ నెరవేరింది అనేటువంటి ఆనందాన్ని అయితే వారి మాటల్లోనే విన్నాం.
ఇది ఇక్కడ తాజా అప్డేట్. మానకొండ నుంచి కెమెరామెన్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.